మడకశిరలో మీరు కేవలం ఎలక్షన్‌కి 18 రోజుల ముందెళ్లారు. 18 రోజుల ముందంటే ఓకే. పార్టీ క్యాడర్ ఉంది. అన్నీ ఉన్నాయి. స్ట్రాంగ్‌గానే ఉంది. మీకు అక్కడ ఒక బీసీ నాయకుడు ఉన్నాడు. తిప్పేస్వామి గారు గాని మీకు సమన్వయం చేసుకోగలిగారు. కానీ 18 డేస్‌లో అన్నది మీకు టఫ్ అనిపియలేదా? నాకేం అనిపియలేదు. ఎందుకంటే గ్రామీణ స్థాయి నుంచి పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గం మడకశిర నియోజకవర్గం. బలమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి నియోజకవర్గం మడకశిర నియోజకవర్గం. మాజీ ఎమ్మెల్సీ గారు తిప్పేస్వామి గారి ఆధ్వర్యంలో అనేక మంది నాయకులు శ్రీనివాసమూర్తి గారు కానీ మండల కన్వీనర్ కానీ గ్రామ పార్టీ అధ్యక్షుల నుంచి క్షేత్రస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు బలంగా పటిష్టంగా ఉన్నటువంటి పార్టీ, కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ. సో నేను తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా పనిచేయడం వల్ల ప్రతి కార్యకర్తకి నేను తెలుసు. వ్యక్తిగత పరిచయాలు లేకపోయినా మా పార్టీ నాయకుడు అనేటువంటి గౌరవం ఉంది. నేను పోయిన రోజు మొదటి రోజు దాదాపు 15,000 మంది స్వాగతం పలకడం జరిగింది. నామినేషన్ కి దాదాపు 25,000 మంది పైన రావడం జరిగింది. 18 రోజుల్లో ప్రతి గ్రామానికి నన్ను నాయకులు కార్యకర్తలు తీసుకెళ్లడం జరిగింది. మా నాయకులు కార్యకర్తల యొక్క కష్టం, మడకశిర నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీస్సులతో నేను ఈరోజు శాసనసభ్యుడిగా కాగలిగాను.